మధ్యన ప్రమాద మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం చెక్కులు అందించారు. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ప్రమాదంలో గాయపడిన ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 17న సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. నాంపల్లి అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది మీ ప్రభుత్వం, ఆందోళన చెందొద్దని బాధితులకు భరోసా కల్పించారు. కోకపేట భూముల వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శారదపేటానికి కేటాయించిన భూముల్ని ఆ పీఠానికి కేటాయించాలని నిర్ణయించారు. జలమండలికి చేసిన భూ కేటాయింపులు రద్దు చేసింది రేవంత్ సర్కార్. సరైన సమాచారం ఇవ్వలేదని అధికారులపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబును కలిసి వివరాలు ఇవ్వాలని శారదపీఠం ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. Harish Rao, BRS MLA and former minister, has made certain observations on the Telangana Education Commission report, which was submitted to the government 2 days ago. What we would like to say is Mr. Harish Rao or BRS has no right to comment and speak about education, because in their 10-year regime, they've completely destroyed education. They've destroyed education to such an extent it is impossible and difficult to rebuild education. In that kind of a context, the new government, the Congress government, constituted a commission, the Telangana Education Commission, to look at, what kind of a damage has been done relating to education, how we can go about revamping and improving education. I think, it is important for Mr. Harish Rao to understand that this report was not prepared in isolation. Wide consultations were held all over the country, and several working groups have been constituted with several experts relating to various aspects of education. Several experts were involved, non-governmental organizations were involved, parents were involved, students were involved. Several public hearings have been held in schools, colleges and universities all over the state. బీఆర్ఎస్ హయాంలో ధరణి, కాంగ్రెస్ హయాంలో భూభారతి పేరు ఏదైనా సామాన్యుడికి కష్టాలు తప్పడం లేదు. పాలకులు మారినా, పోర్టల్ మారినా భూచిక్కులు మూడులు వేయడం లేదు. రేవంత్ ప్రభుత్వం గొప్పగా చెబుతున్న భూభారతి అక్రమాలకు అడ్డాగా మారింది. దర్శగా సర్కార్ ఖజానాకు కీటుకలు కన్నం వేశారు. భూభారతి కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. తక్షణమే సిటీ వేయాలని, లేదంటే సిట్టింగ్ జడ్జితోటి విచారణ చేయించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 35 మండలాల్లో స్కామ్ జరిగితే దీన్ని ఇప్పటి వరకు బయటకు ఎందుకు తీయడం లేదు? దీని మీద సిఐడి విచారణలో ఒక సిట్తో వేసి దొంగల్ని దొరకబట్టాలనా వద్దా? 35 మండలాల్లో కేసు జరిగితే 48 మంది మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు, ఓ 15-16 మందిని అరెస్ట్ చేసిండ్రు, ఇక కేసు మీరు దాచేసిండ్రు. అసలు విషయాలు బయటకు వస్తలేవు. వీళ్ళకి సింపుల్ క్వశ్చన్, భూభారతి పోర్టల్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్కి ఎట్లా దొరికింది? భూభారతి పోర్టల్ దాన్ని ఎడిట్ చేయాలంటే కేవలం ఆర్డీఓకు, తహసీల్దార్కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ కేసులో డబ్బులు కట్టేటువంటి డబ్బులను 10% చూపించి ఆ ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్ ఎట్లా చేసిండు? ఆపరేటర్ చేతికి ఆ కోడ్ ఎట్లా పోయింది? ఆపరేటర్ ఏ రకంగా ఎడిట్ ఆప్షన్ చేసిండు అంటే దీని వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, దీని వెనుక అధికారులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఒక ఆపరేటర్ ఇదంతా చేసిండంటే డెఫినెట్ గా దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారు. ఏ అధికారులు దీంతో కుమ్మక్కయ్యారో అది బయటకు రాకుండా ఉండడానికి నామమాత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి మమ అనిపించేసింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అసలు ఇది ఎన్ని జిల్లాల్లో జరిగింది, ఎంత నష్టం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జరిగింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, అన్ని విషయాలు తేలాలంటే వెంటనే
రేవంత్ ప్రభుత్వం పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టులో వేయాలని ఎద్దేవా చేశారు. విద్యాశాఖకు మంత్రి లేరనే విషయాన్ని కూడా గుర్తించని ఈ కమిషన్ ఎందుకని ప్రశ్నించారు బండి సంజయ్. అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్కు విలువేముందని ఆయన నిలదీశారు. విద్యావేత్తలు ఉపాధ్యాయ సంఘాలతోటి విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోకుండా రూపొందించిన ఏకపక్ష నివేదిక చెల్లదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కనీసం మంత్రిని పెట్టాలి అని నివేదికలు ఇవ్వాల్సినటువంటి ఆ విద్యాశాఖ కమిషను దీని పూర్తి విరుద్ధంగా నివేదికలు ఇచ్చింది. ఎందుకు నివేదికలు ఇచ్చిందంటే దీని మీద వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు విద్యారంగ నిపుణులు కాదు, విద్యాశాఖతో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు. అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏం తెలుసు ఆయనకు. ఒక విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడిండా, ఉపాధ్యాయ సంఘాలతో నాయకులతో మాట్లాడిండా, పేరెంట్స్ కమిటీతో మాట్లాడిండా, విద్యార్థులతో మాట్లాడిండా, ఎవరితో మాట్లాడి ఏ స్థలంలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు, పిఆర్సీ అమలు చేసే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జీతాలు తగ్గించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ వారి కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన ఆదేశం మేరకు ఈరోజు ఆ మురళీ గారు అనే వ్యక్తి ఇవాళ నివేదిక ఇచ్చాడు. జీతాలు తగ్గించమన్నారు. జీతాలు తగ్గిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా, విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందా, దేని ప్రకారము పేదల ఇళ్లను కూల్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎంపీ ఈటల రాజేందర్. వెలుగుమట్ల భూముల్లో పేదలు 2014 నుంచి ఉన్నారని, ఈ భూములపైన గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందని తెలిపారు. ప్రజల తిరుగుబాటును చూసి ఆనాడు కేసీఆర్ వెనక్కి తగ్గారని చెప్పారు. ఖమ్మం జిల్లా కూల్చివేసిన గుడిసెలు, కూల్చివేసిన ఇళ్లతో నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఒక హైడ్రా తెచ్చి హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేదల ఇళ్లు కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఒక మూసి ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఖమ్మంలో కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. కన్న ఊర్లో ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మా నాన్నను అక్కడే వదిలిపెట్టి కన్న పిల్లల్ని వేసుకొని హైదరాబాద్కో, ఖమ్మంకో, వరంగల్కో, కరీంనగర్కో పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, పూలు అమ్ముకొని బతికేవాళ్ళు. ఇవాళ అలాంటి భూములలో 2014 నుంచి వెళ్ళి 19 వరకు గుడిసెలు వేసుకొని, రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తున్న ప్రజలకు ఆనాటి ప్రభుత్వం కూడా, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ భూమి మీద కన్నేసి కూల్చే ప్రయత్నం చేసింది. కానీ ఆనాడు శాసనం చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. ప్రజల తిరుగుబాటుకు, ప్రజల యొక్క ఐక్యత ముందు ఆనాడు అది కూల్చివేయడం సాధ్యం కాలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చివేతలు ఇవాళ డిస్ట్రక్షన్, డిమాలిషన్ ఇవాళ వాళ్ళ ఎజెండాలో ఉంది. కాబట్టి వీళ్ళకు ఇండ్లు కట్టించడం చేత కాదు, భూములు పంచడం చేత కాదు, పేదల బతుకులలో వెలుగు నింపడం చేత కాదు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ పేదలు ఇంటున్న ఇళ్లను కూలగొట్టడం చేతనవుతుంది. వరంగల్ భద్రకాళి ఆలయం మాడ వీధుల నిర్మాణం రాజకీయ పోరుగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. భద్రకాళి ఆలయ మాడ వీధుల విస్తరణలో భాగంగా చెరబండ రాజు కాలనీ సమీపంలోని కొన్ని గుడిసెలు, దుకాణాలను అధికారులు తొలగించారు. భూ నిర్వాసితులకు వేరే చోట వారికి ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తొలగింపు నిర్ణయం ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునేది కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేశారని నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. అప్పుడు ప్లాన్ గీసి ఇప్పుడు తాము అమలు చేస్తుంటే రాజకీయాల కోసం పేదలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మాడ వీధులు అనేది భద్రకాళి అమ్మవారిది, జిల్లాకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇది. దాంట్లో 30 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. మనం భద్రకాళి అమ్మవారి ఇంట్లో నీళ్లు తీసి దాన్ని వెడల్పు చేసుకొని దానిలో డిసిల్టింగ్ చేసుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేస్తా అంటే అడుగడుగున అడ్డుపడటం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ఎట్లాగా అభివృద్ధి చేసే వాళ్ళని అడ్డుపడటం అనేది మంచి పద్ధతి కాదు. మీ హాయంలోనే 2023లో కూర్చొని విప్పుగా తీర్మానం చేసి ఆ గుడిసెలను తొలగించాలి అని చెప్పి సంతకాలు పెట్టింది ఇదే వినయ్ భాస్కర్ గారే కదా. ఆ ఖైదాలను కూడా మీకు రిలీజ్ చేసిన కదా. ఇవాళ అవి తొలగించాలని చెప్పి తీర్మానం చేసి అంత చేసింది నువ్వు. ఇవాళ రాజేందర్ రెడ్డి చేసిండని చెప్పి నా మీద పడేయడం ఏంటిది అనేది నేను అడుగుతున్నా. వాళ్ళకు నష్టం జరిగినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళ బాగోలు కోరుకొని అన్ని చెయ్యాలి. నువ్వే వేస్తావు, నువ్వే తీసేయమంటావు, నువ్వే చేస్తావు, మళ్ళీ ఉల్టా మంది మీద పడి ఏడుస్తుంటావు. ఇవాళ మాడ వీధులు అయితే రాజేందర్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందండి. ఎదురుగా దళాల తీరుగా వాళ్ళ డివిజన్ ప్రెసిడెంట్లు ఆ ఎదవాళ్ళకి ఇట్లా తీసుకొచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగేటట్టు డబ్బాలు గిబ్బాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటూ పోతుంటే
వాళ్ళ మనసులకు ఇవ్వటం, 100 రూపాయల దండాన్ని 400 రూపాయల దండాలు అమ్మటం, 50 రూపాయల కొబ్బరికాయ 200 అమ్మటం. ఇది ఒక మాఫియా తయారయ్యి దీని వెనుక దగులుబార్లు వీళ్ళందరూ ఉండి ఈ దుకాణాలు పెడుతున్నారు. కాబట్టి వాటిని కుక్కటి వేలుతో పెకిలిస్తా అనేది మళ్ళా చెప్తున్నా. ఆ ఇండ్లు కట్టుకున్న పాపం వాళ్ళని మాత్రం అన్యాయం చేసేది లేదు. తప్పకుండా అనకాపల్లి జిల్లా రాంభిలి మండలంలో బ్లూ జెట్టి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రానికి బ్లూ జెట్టి హెల్త్ కేర్ సంస్థ రావడం శుభసూచకమని మంత్రి నారా లోకేష్ అన్నారు. కొత్త కంపెనీల రాకతోటి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనకు ఇది నిదర్శనమని తెలిపారు. ఏపీలో నడుస్తున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అన్నారు. కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు. కొత్త కంపెనీలకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు కొదువు లేదని లోకేష్ స్పష్టం చేశారు. To Andhra Pradesh. So if 100 rupees is getting invested in India, 25.3 rupees is coming to Andhra Pradesh, and that's what sets us apart from rest of the country. North Andhra is our economic hub. The greater Visakhapatnam economic region is expected to contribute to $1 trillion to the state economy. And here we are really excited to make this the cluster for pharma and bulk drug, medical equipment manufacturing, petrochemical and downstream industries, advanced manufacturing, information technology, and needless to say, it's also going to be a data city, not for India, but for the world. And that's where Visakhapatnam is going to play a very important role in our growth story. And we're really excited to have Blue Jet here. And I'd like to reiterate, this is just the beginning of our journey. For us, it's all about relations. It's all about building things together. It's all about scripting history together. If you look at the kind of mandate that people of Andhra Pradesh have given our government, it's historic. నెల్లూరు నగరంలోని పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర యాదవ్, మేయర్ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరాన్ని దోమల్లేని నగరంగా తీర్చడంతో పాటుగా నగరానికి వరద ముప్పును తప్పించేందుకు 15 కాలువలు ఆధునీకరణ చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. కాలువల ఆధునీకరణను కొందరు రాజకీయం చేస్తూ అసత్య ప్రచారాలతోటి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ళ మాటలు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరని నారాయణ విమర్శించారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు నుంచే అవ్వాతాతలకు, వికలాంగులకు పెన్షన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, తెల్లవారు నుంచి వస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం నెలకి 1,1300 కోట్లు మాత్రమే ఇస్తే ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్న 2,700 కోట్లు ఇస్తుంది. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మోర్ దెన్ డబుల్. 1,300 అడిస్తే ఈ ప్రభుత్వం 2,700 రూపాయలు, 2,700 కోట్లు ఖర్చు పెడుతుంది నెలకి. ఇంతవరకు తీసుకుంటే మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 53,000. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బలోపేతం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో ఖరీఫ్, రబీ సీజన్లో ధాన్యం కొనుగోలుపైన అధికారులతోటి సమీక్షించారు. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 3 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, జిల్లాలో లీగల్ మెట్రాలజీ పనితీరు మెరుగుపడేలా ఫీల్డ్ విజిట్ చేయాలని మంత్రి నాదెండ్ల సూచించారు. ఏదైతే ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభించబోతున్నామో రైతాంగానికి మరింత భరోసా నింపే విధంగా లోతుగా చర్చించుకున్నాం. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను, ఈ రోజు వరకు 7,52,000 మంది రైతాంగం దగ్గర నుంచి 47 లక్షల ధాన్యం, మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దానికి సంబంధించిన 10,850 కోట్ల రూపాయలు 24 గంటల లోపే ఈ రైతులందరికీ కూడా మేము జమ చేసి ఒక చరిత్ర సృష్టించాం. ఇది నిజంగా మనందరం గర్వపడే విధంగా దేశంలో కూడా అనేక కొత్త సంస్కరణలు మా శాఖ ద్వారా తీసుకొచ్చి అటు రైతాంగానికి, ఇటు వినియోగదారుడికి, వీటితో పాటు మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే మన బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం పౌష్టికాహారం అందించే విధంగా మేము తీసుకొస్తున్న సంస్కరణలు పర్ఫెక్ట్ గా వెళ్తున్నాయా లేదా క్షేత్రస్థాయి వరకు అనే దానిపైన కూడా సమీక్షించుకున్నాం. ఏదైతే ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభించబోతున్నామో రైతాంగాన్ని. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% పూర్తి చేశామన్నారు. ప్రతి గ్రామానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్రంలో 6,000 సెల్ టవర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో అర్హత గల ప్రతి పేదవాడికి పక్క ఇల్లు నిర్మించాలనేదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అధికారులు ఆఫీసుల్లో కూర్చొని కార్యక్రమాలు చేస్తే ప్రజల సమస్యలు తెలియవు, ప్రజలు బాధలు తెలియవు. ఈరోజు నేను మీ గ్రామానికి వచ్చాను కాబట్టి
అన్ని వీధులు తిరిగాను కాబట్టి ఇంకా మీ గ్రామంలో ఉన్న సమస్యలు నాకు తెలిసాయి. అవన్నీ పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 20 మాసాల ముందు మీకు ఎన్నికలు జరిగాయి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేదు ప్రజలు ఎంత ప్రేమతో అభిమానంతో గౌరవించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఎవరికి ఇవ్వనటువంటి మెజారిటీతో ఫార్ములా ఈ కారు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్కు గురయ్యారు. అరవింద్ కుమార్ పైన సాగుపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో సస్పెన్షన్ వేటుపడింది. ఫార్ములా ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేసింది. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. చర్లపల్లి జైలు నుంచి మావోయిస్ట్ నేత అమిత్ బక్షి విడుదలయ్యారు. అమిత్ బక్షికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమిత్ బక్షి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. గత 20 ఏళ్లుగా వివిధ జైళ్లలో విచారణ ఖైదీగా ఉన్నారు. చర్లపల్లి, విశాఖ, భువనేశ్వర జైళ్లలో రిమాండ్ జీవితం గడిపారు. ఆయన పైన ఉన్న కొన్ని కేసులను కోర్టు కొట్టివేసింది. 2010 నుంచి చర్లపల్లి జైల్లో అమిత్ బక్షి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వికారాబాద్లో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకి పాల్పడింది. దివ్య ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. కోటిపల్లి పిఎస్లో విధులు నిర్వహిస్తూ దరూర్ సిఐ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ అటాచ్గా పనిచేస్తున్నారు. మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. దరూర్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న దివ్య సూసైడ్ నోట్లో నా చావుకు ఎవరు కారణం కాదు, నాన్న లేకపోవడం వల్లే ఇన్ని బాధలని సూసైడ్ నోట్లో ఉందని సిఐ వెల్లడించారు. నేను ఎట్లా చెప్పాలి అంటే వాళ్ళ అక్క కన్నాడంట. అదే వస్తా అన్నారు కదా, ఫస్ట్ అబ్బాయి మీకు చెప్పలేక సమస్య అయిందా? అబ్బాయి ఫోర్స్ చేసిన అబ్బాయి ఫోర్స్ చేసినంట సార్, బాగా ఫోర్స్ చేసినంట. అయితే ఈరోజు దారూర్ పిఎస్లో పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోయి మాకు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకొని వేలాడి కింద కాలాన్ని చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే పిటిషన్ పైన ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు వెతికి ఆమెకు న్యాయం తెలియజేస్తున్నాం. ఆమె సూసైడ్ లెటర్ రాసింది. దాంట్లో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకొని రాయలేదు. కేవలం అమ్మ నాన్న క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి ఎందులో ఎలాంటి అది లేదు, నా వాళ్ళే చనిపోతున్నాను, నా చావు ఎవరు కారణం కాదని చెప్పింది. ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా వేయనున్నారు. రాజస్థాన్ అజ్మీర్ వేదికగా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 4 రకాల గర్భాశయ క్యాన్సర్ల కట్టడి లక్ష్యంగా టీకాను ప్రారంభించారు. బాలికలకు 2 డోసుల్లో గార్డెసిల్ 4 టీకా ఏటా 1.15 కోట్ల మంది బాలికలకు టీకాలు వేశారు. मुझे देश भर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है. यहां अजमेर से एचपीवी वैक्सीनेशन अभियान शुरू हुआ है. ये अभियान देश की नारी शक्ति को सशक्त करने की दिशा में अहम कदम है. साथियों, हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है तो घर बिखर सा जाता है. अगर मां स्वस्थ है तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है.
इसी भाव से भाजपा सरकार ने महिला